నమస్తే వెల్కమ్ టు S6 న్యూస్. తెలంగాణ రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ చైర్మన్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన SATG చైర్మన్ శివసేన రెడ్డి క్రీడా జ్యోతి రన్ అనంతరం ఉజ్వల పార్క్ సమీపంలో క్రీడా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. క్రీడాకారులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు. అన్ని చోట్ల ఇక్కడ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ ఏ హకీంపేట కానీ ఎక్కడ వదిలేదు 450 హకీంపేట ఫీల్ కావాలి, ఇక్కడ 280 ఫీల్ కావాలి, అక్కడ 280 ఫీల్ కావాలి. డబుల్ అయితే వాళ్ళ కింద టేబుల్ ఫ్యాన్ పెట్టి ఏర్పాటు కాదు, లేకపోతే ఎట్లా చేస్తాం వాళ్ళు చూస్తాం. ఇప్పుడు నేను ఇందాక మీరు వచ్చినప్పటికీ నాడే చూస్తుంటే మేము చూస్తున్నాను. మరి అది సెట్ అవుతుంది అనుకుంటే 100% పెడతాం. ఎందుకంటే అందరు హెల్త్ గురించి ఈరోజు మనం చేసేది. ఇక్కడేమో స్టూడెంట్స్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉంటుంది, అక్కడేమో ఎంటైర్ టౌన్ మొత్తం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా పొలిటికల్ మీటింగ్లు అయితే కర్నాల గ్రౌండ్లన్నీ పార్కులు అయినాయి. ఒక SRR కాలేజ్ ఇది ఒకటి మాత్రం ఉంది. అది ఏ పెద్ద మీటింగ్ అయినా అంబేద్కర్ స్టాండ్లో అయితే అటువంటి ఒక సింథటిక్ ట్రాక్ వేస్తే పొలిటికల్ మీటింగ్లో పెట్టడానికి లేదు, అది క్లోజ్ అవుతుంది. పొలిటికల్ మీటింగ్ పెట్టడానికి ఉండదు. గతంలో కూడా అది భిన్నాభిప్రాయాలతో పెట్టి వ్యవస్థ నడిపిన తర్వాత ఇంత బ్రహ్మాండమైన వేసిన తర్వాత అందులో ఏ మీటింగ్ ఏ పార్టీకి సంబంధించిన మీటింగ్ కూడా పెట్టారు. ఇంకోటి సార్, ఇప్పుడు గత గవర్నమెంట్ క్రీడా మైదానాలను మనకు ప్రతి మండలంలో టీకేపీ సెంటర్స్ ఇప్పుడు మనం వీటిని ఏమన్నా అంటే ప్రతి కూడా ఎక్కడైనా కానీ బోర్డు మాత్రమే ఉన్నది, ఇక్కడ మైదానం పిచ్చి మొక్కలు పెరుగుతాయి. అంటే తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 6,371 గ్రామ పంచాయతీలలో 2 ఎకరాల స్థలాలు కేటాయించారు. కేవలం 1890 గ్రామ పంచాయతీలనే నీకు అంటే అది కూడా ల్యాండ్ అలకేట్ చేశారు, బట్ ఫైనలైజ్ కాలేదు. కొన్ని గ్రామ పంచాయతీలు అంతా 200 గజాలు 300 గజాలు అట్లా ఒక 400 నుంచి 450 గ్రామ పంచాయతీలకే ఉంది. కొన్ని స్కూళ్ళకే బోర్డు పెట్టారు. దాదాపు ఒక 180-200 గ్రామాలలో స్కూల్స్కే బోర్డు, అంటే స్కూల్ బోర్డుకే ఈ బోర్డ్స్ పెట్టిన గతంలో చేసిన గత పాలకులు చేసిన అట్లాంటి మొత్తం ఎన్నో నేను ఎంక్వైరీ చేసి దాదాపు అంటే చిన్నవి 1 ఎకర్ కంటే లోపల ఉన్నాయి. దాదాపు 6,000 గ్రామ పంచాయతీలు సెలెక్ట్ అయ్యాయి. వాటన్నింటినీ ఇప్పుడు 2 ఎకరాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దాని మీద సఫిషియెంట్గా అది రివ్యూలో కూడా 1-2 సార్లు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ చేసిండ్రు. ఇప్పుడు మాకు మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు ఇప్పుడు మంత్రిగా క్రీడా శాఖ మంత్రిగా శ్రీహరి గారు కూడా వచ్చారు. వారు కూడా నెక్స్ట్ రివ్యూలో కల్లా మేము అది తీసుకోవాలనుకుంటున్నాం. కలెక్టర్లకు అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా చెప్పి ఖచ్చితంగా ప్రతి విలేజ్లో 2 ఎకరాల స్థలాన్ని అక్కడ ఉండేటువంటి పొరంబోక్ స్థలాలు కానీ లేకపోతే అసైన్ ల్యాండ్ కానీ లేకపోతే ఊరికి ఎటువంటికి యూజ్ లేని ల్యాండ్ని మేము బ్రహ్మాండంగా నీట్గా తయారు చేస్తాం. తయారు చేసి దాన్ని యూటిలైజ్ చేసే